వేణివంకలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వేణివంక మండలం మహిళా సంఘాల ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీడీఓ శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లోని కేంద్రాలను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే మద్దతు రైతు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీఎం సుధాకర్, ఎంఎస్సిసి పద్మ, ఈ కార్యక్రమంలో సిసిలు ఆనంద్, తిరుపతి, శ్యామ్ మరియు అన్ని గ్రామాల అధ్యక్షురాలు, కొనుగోలు కమిటీ మెంబర్లు, అన్ని గ్రామాల వివోఏలు, సెంటర్ ఇన్ఛార్జీలు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. ఓకే. ధాన్యము పూర్తిగా ఆరిన తర్వాతనే మాయిశ్చరైజ్ ఏతుందో కొలమానం ప్రకారంగా వచ్చేట్టుగా ఉన్న తర్వాతనే మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ స్థలం తక్కువగా ఉంటుంది, మీరు ఆరబోసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మీ కళ్ళ లోపల మీరు ఆరబోసుకొని పూర్తిగా ఆరిందన్న తర్వాత మాత్రమే ఇక్కడి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇక్కడ హమాలీలు కూడా రైతులతో కొద్దిగా సహృద్భావ వాతావరణంలో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు జరగాలి విధంగా వాళ్ళు సహకారం చేయాల్సి కోరుతున్నారు. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మీకు పూర్తి సహకారం అందిస్తారు. అట్లాగే ఇంతకుముందు మా ఏపీఎం గారు చెప్పినట్టుగా ఆ సూచనలు మీరు గమనించి ఏ గ్రేడు, బి గ్రేడు, తర్వాత సన్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. మీరందరూ పూర్తిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. దయచేసి రైతులందరూ కూడా మాకు సహకరించాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర తెలియజేయడం జరిగిందో అందుకోసం బయట అమ్మకుండా ఇక్కడనే సెంటర్లో కొనాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ గ్రేడ్కు 23.89, కామన్ వెరైటీకి 23.69 ధర నిర్ణయించడం జరిగింది. సన్నాలను కూడా వేరే పక్కకు పోయించడం జరుగుతుంది. అక్కడ బ్యానర్ పెడతాము. అక్కడ సన్నాలు పోసుకునేది ఉంటే దానికి సంబంధించి కూడా బోనస్ 500 రూపాయలు కూడా రావడం జరుగుతుంది. దానికి కూడా వేరే రెడ్ కలర్ స్టిచ్చింగ్తో, ఇది బ్లూ కలర్ స్టిచ్చింగ్తో చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఈ ట్రాక్టర్ ఓనర్స్ కూడా దయచేసి సహకరించాలి. హమాలి మిత్రులు అందరూ కూడా సహకరిస్తేనే విజయం సాధిస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా ఏమైనా ఉన్నా కూడా చిన్న కూడా మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ సెంటర్ను దిగ్విజయంగా చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా ఈ సీజన్లో ముందుగానే ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి పూర్తిగా ఐకేపీ సెంటర్ వాళ్ళ సహకారం కోరేది ఏంటంటే వీళ్ళకు రైతులకు ఎలాంటిగా అంటే భారదాల్లో ఇబ్బంది లేకుండా కొంచెం త్వరగా వాళ్ళు కూడా అందించాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా రైతులు అర్థం చేసుకుని కొంచెం వర్షాకాలం కాబట్టి వర్షం వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మీరు కొద్దిగా రైతులు కూడా అర్థం చేసుకొని ఇది చేయాలి. తొందరగా దాన్ని ఎత్తే ప్రాసెస్లో ఉండాలి. బిలో 17 మార్చి వచ్చే వరకు కొద్దిగా వాళ్ళకు సహకరిస్తే వారు కూడా మనకు సహకరిస్తారు. నేను